నిర్మల్ జిల్లా సమస్యాత్మక ప్రాంతమైన బైన్సాలో జరిగే గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఏఎస్పీ అవినాష్ కుమార్ పేర్కొన్నారు. 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని 600 మంది పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. శాంతియుతంగా నిమజ్జనం జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి చెప్పండి, నిర్మల్ జిల్లా బైన్సా సమస్యాత్మకమైన ప్రాంతంలో గణేష్ నిమజ్జనాలకు సంబంధించి అటు అధికారులు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు? నిర్మల్ జిల్లా బైన్సాలో వినాయకాని శోభయాత్రను ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా ఎస్పీ జానకి శర్మిల గారి ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే బైన్సా పట్టణం అంతా 120 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని సీసీ కెమెరాలను అనునిత్యం మానిటరింగ్ చేస్తూ ఏఎస్పీ అవినాష్ కుమార్ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ సిబ్బందిని అప్రమత్తం పరుస్తారు. అలాగే సుమారు 600 మంది పోలీస్ సిబ్బందిని మరియు ర్యాపిడ్ ఫోర్స్ సిబ్బందిని బైన్సా శోభయాత్రకు నియమించారు. భారీ కట్టుదిట్టమైన భద్రతలతో వినాయక నిమజ్జనం శోభయాత్ర కొనసాగనుంది. అలాగే ప్రజలు కూడా శోభయాత్రకు సహకరించాలని, ప్రశాంతంగా నిమజ్జనం జరిగేందుకు ప్రజలు, హిందూత్వ సమితి సభ్యులు సహకరించాలని జిల్లా ఎస్పీ జానకి శర్మిల గారు కోరారు. రైట్, థ్యాంక్ యూ రవి.